ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ యొక్క ట్రైలర్ ఎట్లా ఉండాలనేది సుకుమార్ పర్ఫెక్ట్ గా ఇట్లా కుట్టాడు. ఇట్లా టైలరింగ్ చేశాడు అనమాట. ఆ లెవెల్ ఆఫ్ ట్రైలర్ ని దింపగలిగాడు. అంటే తెలుగు వాళ్ళకి ఎట్లా అనిపించింది నేను పక్కన పెట్టను, నాకు బాగా నచ్చింది. కానీ తెలుగు వాళ్ళకి కాస్త అటు ఇటు అనిపించినా మీకు నార్త్ ఇండియా బెల్ట్ మొత్తం ఈ కైండ్ ఆఫ్ కమర్షియల్ మూవీ కోసం ఇట్లా ఊగుతాయి. మెయిన్ గా ఈ ట్రైలర్ లో నాకు నచ్చింది ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ ని చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క ఈగో హర్ట్ అయితే తన లిమిట్ ని దాటి ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత వరకు వెళ్తాడు, ఒక స్మగ్లర్ యొక్క ఈగో హర్ట్ అయితే ఆ క్యారెక్టరైజేషన్ బిల్డ్ ఎట్లా ఉంటది, తనకు సంబంధించిన దానికోసం ఎంత దూరం అయినా ఒక స్మగ్లర్ వెళ్ళటం, అతన్ని ఆపడం కోసం కేవలం తన ఈగో వల్ల, ప్రజల కోసం ప్రభుత్వం కోసం తన పై అధికారుల కోసం కాదు, కేవలం తనని గతంలో అతను చేసినటువంటి ఈగో హర్ట్ వల్ల ఎంత దూరం అయినా ఈ పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు అనేటువంటి ఒక ఫేస్ ఆఫే లేకుండా చూపించాడు. మనం ఆల్రెడీ ఈ ట్రైలర్ కి ముందు మాట్లాడుకున్న వీడియోలో ఫేస్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. అసలు ఫేస్ ఆఫే లేదు. కానీ వీళ్ళిద్దరు క్యారెక్టర్ బిల్డ్ లోని ఒక మంచి ఫేస్ ఆఫ్ ని చాలా క్లియర్ గా చూపించగలిగాడు. వీటిల్లోంచి మళ్ళీ ఇంకా బాగా నచ్చింది నాకు కట్ షాట్స్ ని ఎంత జాగ్రత్తగా చాలా, అంటే ఒక హెలికాప్టర్ ల్యాండింగ్ దగ్గర నుంచి హెలికాప్టర్ లోంచి దిగడానికి సంబంధం లేనటువంటి సీన్స్ మధ్యలో పెట్టి వాటికి ఒక ఊహించినటువంటి హై ఇచ్చాడు. అంటే ఒక ఎలివేటెడ్ సీన్ ని సుకుమార్ లాంటి వాడు గనక చూపించగలిగితే ఒక పీక్ లో ఎట్లా ఇవ్వగలుగుతారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ శారీని ఇట్లా అనేటువంటి సీన్ ఉంది. ఏంది అసలు ఆ మైండ్ బ్లోయింగ్ శారీ, పైగా మనం ఆల్రెడీ గతంలో వచ్చినటువంటి టీజర్ లో చూసిన షాటే కాకుండా ఇంకో చోట కూడా హీరో శారీ కడతాడు అనేది క్లియర్ కనబడుతుంది. ఇట్లా అనడం అనేటువంటి ఆ థాట్ కే, అంటే ఒక క్రియేటివ్ బ్రెయిన్ ఒక షాట్ ఇట్లా ఎలివేట్ అయితే ఒక ట్రైలర్ లో లేకపోతే సీన్ లో ఇట్లా ఉంటది అనేటువంటి ఒక ఫీల్ ని చాలా పర్ఫెక్ట్ గా తన ట్రైలర్ తో ఇవ్వగలిగాడు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో రకరకాల టెంపుల్ సీన్స్ కనబడుతున్నాయి. ఈ శారీ సీన్ కాకుండా, శారీకి సంబంధించింది మాత్రమే కాకుండా డివోషనల్ టచ్ ఉండేటువంటి పరిస్థితి ఉందేమో ఈ మూవీకి అని నాకు చాలా అనిపిస్తుంది. తర్వాత లాస్ట్ లో వచ్చినటువంటి ఆ వైల్డ్ ఫైర్ డైలాగు, అది హిందీ వాళ్ళకి భయంకరంగా పేలిందబ్బా లాస్ట్ లో అది రావటం. ఎందుకంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నామో, ఫైర్ అనేది మనకంటే ఎక్కువగా హిందీలో ఈ ఏదైతే తగ్గేదిలేతో పాటు ఇది అక్కడ హిందీలో చాలా పెద్దగా హిట్ అయింది. దాన్ని బాగా యూజ్ చేసుకొని ఇక్కడ వైల్డ్ ఫైర్ అనేది క్రియేట్ చేయడం, లేకపోతే జూకే గనై అంటే ఇంకా ఇంకొక వర్డ్ అక్కడ యాడ్ చేసి అసలు తగ్గేదేలే అని పెట్టడం, ఇవన్నీ కూడా హిందీ ఆడియన్స్ ని, మీకు హిందీ బెల్ట్ పూనకంతో ఈ సినిమా ఊగిపోతది. నేను ఆల్రెడీ చెప్పా, యానిమల్ ని బేస్ చేసుకుని ఒక మంచి ట్రైలర్ కట్ కనుక జరిగితే హిందీ ఆడియన్స్ మెంటలెక్కి చూస్తారు డే వన్ అని. డే వన్నే కాదు, 3 వీక్స్ వరకు ఖచ్చితమైన లాంగ్ రన్ ఉంటది. కాస్తంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ కనుక సుకుమార్ ఇవ్వగలిగితే, నా ఉద్దేశంలో ఈ మూవీకి ఉన్నటువంటి హైప్ ని ట్రైలర్ ఖచ్చితంగా డబుల్ చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా నాకు ఫీలింగ్ ఏంటంటే ఈ మూవీని ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఒక్క లైక్ ఇస్తే వీడియో చాలా మంది పంపిస్తుంది యూట్యూబ్. నా దృష్టిలో ఏంటంటే ఈ హైప్ ఏదైతే ఆల్రెడీ సుకుమార్ సంబంధించి, అల్లు అర్జున్ సంబంధించి పుష్ప నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ఏం చేస్తాడు అనేటువంటి ఫీలింగ్, ఆ రకమైన ఎక్సైట్మెంట్ మనకుందో దాన్ని ఒక్క దెబ్బకి డబుల్ చేసి పడేసింది ఒక్క ట్రైలర్. మీకేమనిపించింది? నేనైతే ఒక్క నెగిటివ్ కూడా ఫీల్ అవ్వాలి ట్రైలర్ లో. మీకేమనిపించింది? నాకు ఇంకా ఫర్దర్ గా చూస్తున్నాను ట్రైలర్ రిపిటేటివ్ గా. మళ్ళీ ఏమైనా అనిపిస్తే నేను ఇంకో వీడియో చేస్తా. బట్ మీకేమనిపించింది ట్రైలర్ గురించి నెగిటివ్? ఒకసారి కామెంట్ చేయండి.